ఎద్దు చూడండి ఎంత ఉందో, చూస్తేనే భయం అవుతుంది. దట్స్ ది సియాచెన్ గ్లేషియర్ బ్రో. కాలుతుంది అసలు, సిగ్నల్ లేదు భయ్య అసలు. ఒక్క పాయింట్ కూడా రావట్లేదు, ఎమర్జెన్సీ కాల్స్ ఓన్లీ అని వస్తుంది. థియేటర్ అంటే ఇదే భయ్య, గుమ్మం దాని పాటికి అది ఉంటే దాన్ని వదిలేకుండా గెలుపుకున్నాను. హలో గైస్, జల్లి నమస్తే, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? సేఫ్ అండ్ సౌండ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నూబ్రా విలేజ్. టుడే ఇస్ డే 17 in our Leh-Ladakh రైడ్. టైం వచ్చేసి 5:30 అయింది. టెంపరేచర్ రైట్ నౌ ఇస్ 7 degrees. యశ్వా గుడ్ మార్నింగ్ చెప్పేసి వచ్చి ఫ్రెష్ అవుదాం. గుడ్ మార్నింగ్ యశ్వా. వాట్ ఎ వ్యూ, వెరీ ప్లెజెంట్ బట్ టూ క్లౌడీ. నిన్న ఈవినింగ్ నుంచి ఫుల్ క్లౌడీ ఉంది, అందుకని నిన్న సన్సెట్ కూడా అంత ప్రాపర్గా చూడలేకపోయాము. రెడీ అయిపోయాం. హలో గైస్, జిల్లు నమస్కారం. ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ ఇస్ సేఫ్ అండ్ సౌండ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నూబ్రా అండ్ యూన్స్ అండ్ బైక్. అశ్వ మీద అయితే లగేజ్ అంతా మౌంటింగ్ అంతా డన్. జస్ట్ ఇంకా జాకెట్ వేసుకొని స్టార్ట్ అయిపోవాలంతే. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, ఆలు పరాటా. నిన్న అదే అంత గొప్పగా ఏం లేకుండే. చాయ్ తాగేసి స్టార్ట్ అయిపోదాం. అండ్ బై ద వే టీ-షర్ట్ ఎట్లుంది? నైస్ నో, శివాని చేసి పంపించింది. సో టుడే ఫస్ట్ డిస్కిత్ మానిస్ట్రీ వెళ్ళి అక్కడ నుంచి విల్ బి గోయింగ్ టు సియాచెన్ వార్ మెమోరియల్, అండ్ తర్వాత పనామిక్ హాట్ స్ప్రింగ్, అండ్ అక్కడ నుంచి టువర్డ్స్ ప్యాంగాంగ్ వెళ్తాం. ఎంత దూరం వెళ్ళగలితే అంత దూరం వెళ్ళి అక్కడ స్టే చేస్తాం. దట్స్ ది ప్లాన్ ఫర్ ది డే. స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ ఇన్ హందర్ నుబ్రా వ్యాలీ, అండ్ వీఆర్ నౌ హెడింగ్ టు డిస్కిత్ మానిస్ట్రీ ఫస్ట్, విచ్ ఇస్ అరౌండ్ లైక్ 8 kilometers. 24 minutes చూపిస్తుంది. మన లదాఖ్ ట్రిప్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏ ప్లేసెస్ కవర్ చేయొచ్చు అని, యూ కెన్ పింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. నిన్న నైట్ మనం వచ్చిన శాండ్యూన్స్ సఫారీకి వచ్చాము కదా, క్యామెల్స్ కూడా ఉన్నాయి చూడండి అక్కడ ఇప్పుడు పడుకొని. ఏటీవీ రైడ్ పిచ్చ లైట్ 1000 rupees అంట. 2 laps, హార్డ్లీ 2 laps కలిపితే ఒక 1 kilometer కూడా లేదు. లైట్ తీసుకున్నాం ఇక. అక్కడ వెహికల్స్ చూడు, మొత్తం అంతా ర్యాలీకి పోతున్నట్టే ఉన్నాయి వరుసగా. ప్రాపర్ అందరు షార్ప్ 9కి స్టార్ట్ అవుదాం అనుకున్నారేమో, 9 కొట్టగానే గట్టి కొట్టారు. K2 to కాశ్మీర్, భారత్ ఈస్ 1. స్ట్రైట్ పోతే కల్సార్ అండ్ ఇటు డీవియేషన్ ఫర్ డిస్కిత్ మానిస్ట్రీ. హిల్ పైకి ఉంటుంది, వీ కెన్ డైరెక్ట్లీ గో ఆన్ అవర్ వెహికల్ టిల్ మానిస్ట్రీ. డిస్కిత్ మానిస్ట్రీ 40 rupees ఎంట్రీ. పార్కింగ్ నుంచి మానిస్ట్రీకి ఎక్కుతున్నాం, పైకి వెళ్ళాలి. నేను నిఖిల్ అన్న వెళ్తున్నాం, శివన్న పవన్ అన్న రాట్లే. ఎద్దు చూడండి ఎంత ఉందో, చూస్తేనే భయం అవుతుంది. If you are coming here, don't forget to visit Diskit Monastery. చాలా మంచిగా ఉంది, చాలా ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్ ఉంది ఇక్కడ. సో don't forget to visit. సో దట్స్ అబౌట్ మానిస్ట్రీ. ఈ మానిస్ట్రీ 14th century కన్స్ట్రక్ట్ చేశారు. లోపల మాత్రం చాలా బాగుంది. గౌతమ బుద్ధుని మందిరంతో పాటు మనకు కాలభైరవుడు, మహాంకాళి విగ్రహాలు కూడా ఉన్నాయి లోపల. ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు ది స్టాచ్యూ దగ్గరికి వెళ్ళేసి వెళ్దాం. ఇక్కడ ఉన్న బుద్ధుడు మైత్రేయ బుద్ధ, అండ్ ఈ స్టాచ్యూ వచ్చేసి 106 feet tall అనమాట. అది మానిస్ట్రీ మనం ఇందాక వెళ్ళొచ్చినది. సోడే కెఫే ఇప్పుడే స్ప్రింగ్ పొటాటో కథం చేసిన. ఇంకోటి ఫ్రెష్ లైమ్ సోడా చెప్పాను. పవన్ మామ సాఫ్ట్ తింటున్నాడు. స్వర్ణ చాక్లెట్ షేక్ తాగేసి వెళ్ళిపోయిండు. నేను వాటర్ బాటిల్ ముందర పెట్టుకొని కూర్చున్నాను. ఫ్రెష్ లైమ్ సోడా. We just now started from the statue and now we are heading to Siachen War Memorial. అక్కడ వీడియో రికార్డింగ్ చేయడానికి అలో చేయరు. కలెక్టింగ్ ది శాండ్ ఫ్రమ్ న్యూబ్రా శాండ్ డ్యూన్స్. కల్సార్ టు హందర్ కూడా రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. మొన్న మనం వచ్చినప్పుడు ఈ రోడ్ వర్క్ స్టార్ట్ చేయలేదు, ఇవాళ రోడ్ వర్క్ స్టార్ట్ చేస్తారు. అటు వెళ్తే కల్సార్, ఇటు డిస్కిట్ హందర్ తాంగ్, ఇటు వెళ్తే సియాచెన్ గ్లేషియర్. ఇలా వచ్చాము, ఇలా తీసుకుంటున్నాం. మన వాళ్ళు ఇక్కడ మెడికల్స్ కోసం
ಆಗಿರೋ ಫಸ್ಟ್ ಹ್ಯಾಂಗಿಂಗ್ ಬ್ರಿಡ್ಜ್ ಫಾರ್ ದಿ ಡೇ ಆನ್ ದಿ ಶ್ಯೋಕ್ ರಿವರ್. Steel bridge on Nubra River. This is Nubra River. పోలీస్ చెక్ పోస్ట్ బిఫోర్ సియాచెన్. అండ్ ఇక్కడ మనము పర్మిట్ చూపించాలి, ఇన్నర్ లైన్ పర్మిట్. అది చూపించిన తర్వాత మనకు ఆగే అలో కరేంగే. मैम सियाचिन बेस कैंप. हाँ. नाम बताइए. राजीव, RAJEEV. मैडम यहाँ से और कितना दूर होगा बेस कैंप? यहाँ से तो 60 किलोमीटर. 60 కిలోమీటర్స్. అచ్చా థిక్. అదనమాట డీటెయిల్స్ అని చెప్పి వాళ్ళు ఎంట్రీ చేసుకొని మనకు ముందరికి అలో చేస్తారు. చెక్అవుట్ ది వ్యూ ఫ్రమ్ హియర్. ఇట్స్ టూ గుడ్. గ్లేషియర్ వాటర్ అంతా ప్రాపర్గా వెళ్ళి నూబ్రా వ్యాలీలో నూబ్రా రివర్లో మిక్స్ అవుతున్నాయి. రోడ్ కూడా చూడండి, సింగిల్ స్ట్రెచ్, సూపర్ గుడ్ ఉంది రోడ్డు. అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి అంతే, కానీ ప్యాచెస్ అయితే ఏం లేవు. అన్నీ కొత్త బ్రిడ్జెస్ రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. చాలా తక్కువ మంది వచ్చి ఉంటారు ఇటు నాకు తెలిసి. బేసిక్లీ నాతో ఎక్స్ప్లోరింగ్ అంటే ఇట్లానే ఉంటుంది భయ్య. ఫస్ట్ చూడండి ప్లేసెస్కి మనం వెళ్ళాలి. ఎక్స్ప్లోరింగ్ అంటే ఎవ్రీథింగ్ వీ షుడ్ డూ. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఆపారు. సియాచెన్ వారియర్స్ ఏరియా ఇది. మన ఆధార్ కార్డ్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ చూపించమన్నారు. బ్రో ఇట్ లుక్స్ లైక్ ఎ వైట్ డెజర్ట్. చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ దట్స్ ది న్యూబ్రా రివర్ జస్ట్ బిసైడ్ ది రోడ్. బ్రో దేర్ ఐ కెన్ సీ సియాచెన్ గ్లేషియర్. అక్కడ కనిపిస్తుందా ఫుల్ మంచుతోని? దట్స్ ది సియాచెన్ గ్లేషియర్ బ్రో. ఇంత బ్యూటిఫుల్ ఉంది కదా రోడ్డు కూడా, విత్ ఈ వైలెట్ కలర్ ఫ్లవర్స్ అంటే. కానీ ఇవైతే చాలా అట్రాక్టివ్ ఉన్నాయి. నిన్న ఈవినింగ్ వరకు కూడా నేను అనుకోలేదు సియాచెన్ గ్లేషియర్ని చూస్తానని. ఆల్ ఆఫ్ ఎ సడన్ వీ కేమ్ టు సియాచెన్ గ్లేషియర్. లైఫ్ అంటే అంతే బ్రో, ఇప్పుడు ఏది ఎలా వస్తుందో ఎక్స్పెక్ట్ చేయలేం. జస్ట్ బీ ప్రిపేర్డ్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ అంతే. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇస్, get ready to face it and enjoy every situation. Let it be positive or negative. Live in the moment. Ayyo amma టాప్ బాక్స్ ప్యానెల్స్ లేకపోయింటే గుర్రం ఎక్కినట్టే ఎగురుతుండే, దూకిస్తుండే బండిని. బట్ టాప్ బాక్స్ అండ్ ప్యానెల్స్నే కాబట్టి జాగ్రత్త పోవాలి. అవి విరిగినాయి అనుకోండి దూలా తీరిపోతుంది. ఇక్కడ లుక్ ఎట్ దిస్ మౌంటైన్, సింగిల్ స్టోన్ మౌంటైన్ ఇది. ఇవన్నీ అంత సింగిల్ స్టోన్ మౌంటైన్స్. ఐఎమ్ జస్ట్ ఇమాజినింగ్ దిస్ ప్లేస్ ఇన్ వింటర్. స్నో, ఫుల్ స్నో ఉంటుంది. ఈ కొండల మీద కూడా మొత్తం స్నో ఉంటుంది. వైట్ ఉంటుంది, ప్రాపర్ వైట్గా. వెల్కమ్ టు సియాచెన్ బేస్ క్యాంప్. We are at Siachen bro. Hey doggy, you doggy fellow. And that's the mighty Siachen glacier we can see. సియాచెన్ గ్లేషియర్ వాటర్ ఇదంతా ఇక్కడ నుంచి నూబ్రా రివర్గా ఫామ్ అయ్యి ఫ్లో అవుతుంది. అండ్ చాలా గంటలు ఉన్నాయి కదా. సోల్జర్స్ ఎవరైతే గ్లేషియర్ మీదకి వెళ్తారో వాళ్ళు వెళ్ళే నమ్మకంగా సేఫ్గా వెళ్ళి రావాలి అని చెప్పి ఇక్కడ ఒక గంటను కట్టేసి వెళ్తారంట. సో దిస్ ఈస్ ఓపీ బాబా టెంపుల్. అండ్ వీఆర్ నవ్ ఎగ్జిటెడ్ సియాచెన్ బేస్ క్యాంప్. నవ్ వీఆర్ గోయింగ్ టు పనామిక్ హాట్ స్ప్రింగ్స్. ఇట్స్ 59 kilometers from Siachen base camp. Time is exactly 4:10. Look at this snow man. ఇప్పుడు లైవ్లో అవుతుంది స్నోఫాల్ అక్కడ. I could see that. It's completely rock bed ఉంది. Landslide bro, landslide. If you observe on that hill,
పైకి రోడ్డు ఉంది. హెయిర్ పిన్మెంట్ చాలా ఉన్నాయి. ఎందుకు వేసారు? ఎక్కడికి వెళ్తుంది ఆ రోడ్డు? ఇవి ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఎన్ని ఉన్నాయి చూడండి. అసలు ఈ హిల్ పైకి వేసేసారు రోడ్డు. అసలు ఎక్కడికి వేసారు ఏమో. ఓకే, అది టులుం పుటీలా అనే ప్లేస్ ఉంది. అక్కడికి వెళ్ళింది ఆ రోడ్డు. ఈ సీదం ఎన్ని ఉన్నాయో. అది మెయిన్ రోడ్. మనము కల్చర్ వెళ్ళాల్సింది. కొంచెం డీటోర్ చేసుకొని మట్టి రోడ్లో వీ కెమ్ టు పనామిక్ హాట్ స్ప్రింగ్. మనకి వెనకాల కనిపిస్తుంది బిల్డింగ్, దానిపైనే ఉంటుంది హాట్ స్ప్రింగ్. ఇక్కడ ఇంకా ఇవన్నీ కడుతున్నారు ఇప్పుడు. సో దిస్ ద హాట్ స్ప్రింగ్. వాటర్ నిజంగానే చాలా వేడి ఉంది భయ్య. పొద్దున టెంట్లో కంటే ఇక్కడ హాట్ వాటర్ ఎక్కువ వస్తుంది. ఈ పైన నుంచి వాటర్ ఇక్కడికి వస్తున్నాయి. ఇట్లా ఇక్కడ నుంచి వచ్చి కిందకి వెళ్ళి ఇక్కడికి అండ్ కింద ఇంకోటి ఉంది, అక్కడికి వెళ్తున్నాయి. హాట్ స్ప్రింగ్ అంటే మీకు ఇప్పుడు నీళ్ళు వేడి ఉన్నాయా లేదా అని ప్రూవ్ చేయడానికి బ్రో సీరియస్లీ పొగలు వస్తున్నాయి భయ్య, పొగలు వస్తున్నాయి యాక్చువల్లీ. కాలుతుంది అసలు, వెరీ హాట్ బ్రో. పొద్దునుంచి ఏం తినలేదు. అయితే మ్యాగీ చెప్పాను, మంచిగా మ్యాగీ, అండ్ ఈవెన్ ఎంజాయ్ చేస్తూ మంచిగా మ్యాగీ తింటున్నాం. సో వీఆర్ స్టార్టింగ్ నౌ ఫ్రమ్ హాట్ స్ప్రింగ్. మెయిన్ రోడ్ నుంచి డీటోర్ రావాలి. ముందర కనిపిస్తుంది రూట్, మొత్తం ఆఫ్ రోడ్ ప్యాచ్ అనమాట. అప్ హిల్ చేయాలి. దట్స్ ద మెయిన్ రోడ్. అండ్ అక్కడి నుంచి హార్డ్లీ ఒక 200 meters ఉంటుంది అంతే. అండ్ కింద కూడా ఒక రిసార్ట్ ఉంది, హాట్ స్ప్రింగ్ రిసార్ట్ అని చెప్పి. సో అక్కడ కూడా యూ కెన్ ఎక్స్పీరియన్స్ ది హాట్ స్ప్రింగ్. There is a cave. కేవ్ ఉంది అక్కడ. ఐ డోంట్ నో ఎంత డెప్త్ ఉంది కానీ జస్ట్ ఇట్లా హైవే మీద వస్తూ ఉంటే ఐ కుడ్ నోటీస్, చూశాను. టైం వచ్చేసి 7:40 అయింది. మనం పనామిక్లో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 45 minutes అయితే ట్రావెల్ చేసాం. అండ్ అన్న వాళ్ళు ఎక్కడున్నారో కనిపించలేదు. ముందర ఎక్కడైనా ఆగారో ఏమో తెలియలే. అక్కడ స్టార్ట్ అయ్యి నేను బైక్ తీసిన లోపల వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. ఇప్పటివరకు అయితే ఎక్కడ కనిపించలేదు. మనమైతే ఇప్పుడు ఫ్యూయల్ బ్రేక్ పట్టించుకోవాలి కల్సార్ క్రాస్లో. కల్సార్ టీ జంక్షన్ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చాము. అన్న వాళ్ళు కూడా ఇక్కడ ఫ్యూయల్ కోసం ఉన్నారు. లక్కీగా ఇక్కడే మీట్ అవ్వగలిగా. మనం కూడా ఫ్యూయల్ అప్ చేద్దాం. ప్లాంగ్ అనే ఎక్కువనే ఉంది, 225 kilometers తిరిగాము. బట్ ఏంటి అంటే దీని తర్వాత మళ్ళీ మనకు ప్యాంగాంగ్ వరకు ఫ్యూయల్ బంక్స్ ఉండవు. మనకైతే అవసరం లేదు, 2 జెరికాన్స్లోనూ ఫుల్ ఉంది. పట్టించేసుకుంటే సెసైడ్ ఉంటాం కదా అని చెప్పి ఫుల్ ట్యాంక్ 7.05 liters పట్టింది. 225.1 divided by 7.05 is equal to 31.9, అంటే ఆల్మోస్ట్ 32 వచ్చింది మైలేజ్. లవ్ యూ రాజ్. ఇట్లలో వచ్చినాం అనుకో మనం మంచిగా ట్రిప్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇవాళ 234 kilometers ట్రావెల్ చేసాం ఇప్పటి వరకు. అయితే మనం స్టే ఎక్కడ తీసుకుని పైన వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. some random village మాట కూడా రావట్లేదు చక్కగా. కల్సార్కి 11 kilometer డిస్టెన్స్. అదే టీ జంక్షన్ ఒకటి ఉందని చెప్పాను కదా. సో ఇక్కడ ఆగున్నాము అండ్ ఇక్కడే రూమ్ తీసుకున్నాము. రూమ్ 2000 rupees 4 members. మంచిగా 3 beds ఉన్నాయి, ఎక్స్ట్రా బెడ్, బాత్రూమ్ మంచిగా ఉంది. అండ్ మన వ్యారియర్స్ని ఇక్కడ పార్క్ చేస్తున్నాం. మన ఒక టాప్ బాక్స్ ఫ్యాన్ ఇస్తాయి కాబట్టి నేను తీయలేదు. జస్ట్ హ్యాండ్ బ్యాగ్, హెల్మెట్స్ లోపల పెట్టుకున్నాం. అదే ఈ ఊర్లో ఏం లేవు. ఇక్కడ బుద్ధిస్ట్ టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ ఆ లైన్లో ఒక 7-8 hotels ఉన్నాయి. ఇక్కడ ఒక హోటల్ ఉంది, అది మనం ఇందాక ఫ్యూయల్ పట్టించిన పెట్రోల్ బంక్. అండ్ ఈ హోటల్ వాళ్ళవి ఇదొకటి అదొకటి 3 cottages లాగా ఉన్నాయి. ఇవి మాత్రమే మన ఊర్లో. గట్టికి తిప్పి కొడితే ఒక 100 మంది ఉంటాయి ఎక్కువ ఈ ఊర్లో. అండ్ ఇంకోటి హైలైట్ అయింది తెలుసా, సిగ్నల్ లేదు భయ్ అసలు. ఇంటర్నెట్ వస్తలేదు. ఇంటర్నెట్ పక్కన పెట్టండి, సిగ్నల్ ఒక్క పాయింట్ కూడా రావట్లేదు. ఎమర్జెన్సీ కాల్స్ ఓన్లీ అని వస్తుంది. సో ఇవాళ నైట్ అంతా సిగ్నల్ లేకుండా ఒక మారుమూల ఊర్లో స్టే చేయబోతున్నాం. హైరా చిచు, వాట్సాప్? హలో, ఓకే. జాగ్రత్త, ఎక్కువ తిడక్కు, చలి జలుబు చేస్తుంది మళ్ళీ. ఏం లేదు నా దగ్గర, రాకు మత్తానా.
థియేటర్ అంటే ఇదే భయ్యా, గుమ్మం దాని పాటికి అది ఉంటే దాన్ని వదిలేకుండా గెలుపుకున్నదేమో నా వెనకాలకు వస్తుంది. బాగుంది కదా అశ్వ, మన అశ్వనేరా? నో 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 చాలు, ఓకే డన్, వెళ్ళిపోయిగా, బాయ్, గుడ్ నైట్, పోయి పడుకో, लेट है, बैठ दे, रुक चलो इधर। मैं बोल रहा हूँ ना जाने के लिए, जाओ बोल के। हमारे पास भी कुछ भी नहीं है खाने के लिए, और रेस्टोरेंट जाके खाना पड़ेगा अभी। आपको चाहे तो अभी आ जाओ, खिलाएंगे आपको भी। यहाँ नहीं रहे, रेस्टोरेंट को आ जा, जाओ अभी पहला से। వెళ్ళని పొట్టి కుక్క. సో మార్నింగ్ త్వరగా లేసేసి ఇక్కడ నుంచి ప్యాంగాంగ్ స్టార్ట్ అవ్వాలి. 246 కిలోమీటర్స్ ఉంది, అరౌండ్ 8 hours చూపిస్తుంది. రోడ్ కూడా చాలా బాగాలేదంట, వాటర్ క్రాసింగ్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి అన్నారు. 7:30కి స్టార్ట్ అవుతామని చెప్పి ప్లాన్. చూడాలి అందరు లేసే దాన్ని బట్టి వీల్ స్టార్ట్. వెనకాల రెస్టారెంట్ ఉంది కదా, వాళ్ళదే స్టే కూడా ఇది. సో అక్కడికి వెళ్ళి డిన్నర్ చేసుకొని వచ్చేసి పడుకున్నామంటే ఇంకా పొద్దున్న లేసి ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోతాం. సో అదనమాట ఈ వ్లాగ్. అండ్ షియాచెంగ్ గ్లేషియర్ ఇంకా హాట్ స్ప్రింగ్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. షియాచెంగ్ గ్లేషియర్ అనేది మనకు వరల్డ్లోనే హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ అనమాట. సో అక్కడికి మనం వెళ్ళి ఇవాళ చూసి వచ్చాం. సో తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో మొత్తంలో ఏ ప్లేస్ మంచిగా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోండి. టుమారో మార్నింగ్ ప్యాంగాంగ్కి మన జర్నీ స్టార్ట్ చేస్తూ మిమ్మల్ని కలుసుకుంటాను. టేక్ కేర్, బై, గుడ్ నైట్.